ప్రైజ్ ది లార్డ్. 84వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నీ వలన బలం పొందు మనుష్యులు ధన్యులు అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవరి ద్వారా బలాన్ని పొందుకోవాలంటే దేవుని ద్వారా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించునని ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ప్రభు కొరకు కనిపెట్టండి. దేవుని వలన బలం పొందుట మన జీవితంలో గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డ. లోక సంబంధమైన విషయాల్లో, లోకానుసారమైన విషయాన్ని బట్టి మనం బలం కలిగి నడిపింపబడటం కాదు. ఈరోజు చాలామంది అనుకుంటుంది ఏంటి తెలుసా, నాకు మంచి ఉద్యోగం ఉంది కాబట్టి నాకు ఏ సమస్య లేదు, నాకు మంచి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, లేకపోతే నాకు పలానా వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఏ భయం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఆయన మాత్రమే, ప్రభు మాత్రమే నిరంతరము ఉండే దేవుడు. కాబట్టి మన బలము, మన ఆధారము ఎవరై ఉండాలంటే అది కేవలం ప్రభు అయి ఉండాలి. ప్రభు దగ్గర నుండి మాత్రమే మనం బలాన్ని పొందుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు ఎదురు చూడండి. ప్రభు కార్యాల కొరకు కనిపెట్టుకుని ఉండండి. దేవుడు నిశ్చయంగా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. మనం అలేక పరిగెత్తున్నట్లుగా, సొమ్మసిల్లక మనము ముందు కొనసాగింపబడినట్లుగా దేవుడు తన శక్తితో మనం నడిపిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చక్కటి బలాన్ని కలగచేసి నడిపిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.